ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు నేరుగా విని వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడుతున్నామని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణ్ మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి శుక్రవారం కాకినాడలోని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించి వాటిని సంబంధిత శాఖలతో సమన్వయం చేసి త్వరితగతిన పరిష్కారం అందించేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే ప్రజా దర్బార్ కార్యక్రమంలో దాదాపు 50 అర్జీలు రావడం జరిగిందన్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజలకు నేరుగా తమ సమస్యలు తెలియజేసే వేదికగా మారిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గింజాల శ్రీనివాస్, జున్నూరు బాబ్జీ, సిరియాల కొండబాబు, దుర్గా ప్రసాద్, ఉదయ్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. చాలా కాలం నుంచి అక్కడ ఉన్నాను. నాకు అనుకోకుండా ఆటోకి వచ్చిందంటే ఇలాగ ఆటోకి వచ్చినప్పుడు నేను సూర్య గ్లోబుల్లో చేయించుకున్నానండి. చేయించుకుంటే అప్పుడు నాకు ఆరోగ్యశ్రీ కూడా అవ్వలేదండి. తర్వాత నేను ఏం చేయాలని అడిగితే ఇలాగ ప్రసాద్ గారు సానా సతీష్ గారితో చెప్దామండి, ఇలాగా చెప్తే మీకు పని అవుతుందని చెప్పారండి. చెప్తే నేను వాళ్ళకి కాంటాక్ట్ చేయడం జరిగిందండి. చేసిన తర్వాత నాకు ఇవ్వండి చెక్ ఏర్పాటు చేసి ఇచ్చారు. మురళీ గారు కూడా మురళీ గారు నమస్కారం. ఈరోజు గౌరవ రాష్ట్ర సభ్యులు శ్రీ సానా సతీష్ బాబు గారి క్యాంప్ కార్యాలయంలో 42వ వారం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ గ్రీవెన్స్లో అనేక సమస్యల మీద అర్జీలు రావడం జరిగింది. ఈ అర్జీలకు సంబంధించి మేము కూలంకషంగా ఇవి స్టడీ చేసిన తర్వాత ఆయా కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపించడం జరుగుతుంది. త్వరితగతిన మాకు వచ్చిన ఈ అర్జీలన్నీ కూడా వాళ్ళతో చర్చించిన తర్వాత ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్గా విడదీయడం జరుగుతుంది. ఫైనాన్షియల్ సంబంధించి ఇష్యూస్ ఉంటే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో పంపించడం జరుగుతుంది. నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ని ఇమీడియట్గా సాల్వ్ చేయడం కోసం మేము కన్సర్న్ డిపార్ట్మెంట్ అథారిటీస్కి మేము మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు సుమారు 20 వరకు అర్జీలు రావడం జరిగింది. ఈ అర్జీలను కూడా చర్చించిన తర్వాత మొత్తం స్క్రూటినైజ్ చేసిన తర్వాత త్వరలోనే ఈ సమస్యకు పరిష్కార దిశగా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఇక మా నాయకులు రాష్ట్ర సభ్యులు సానా సతీష్ బాబు గారు ఈ గ్రీవెన్స్కి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ గ్రీవెన్స్లో వచ్చిన ప్రతి సమస్యని కూడా ఆయన దర్శనంగా తీసుకుని పరిష్కార దిశగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఈ 42 గ్రీవెన్స్లోని అనేక మందికి ఉద్యోగ అవకాశాలు, అలాగే అనేక సమస్యలకి పరిష్కారాలు మరి సతీష్ బాబు గారు చూపించడం జరిగింది. రాబోయే కాలంలో ఆయన మరింత పూర్తిదాయకంగా ఈ యొక్క గ్రీవెన్స్ నిర్వహించాలని, రాబోయే కాలంలో సామాన్య ప్రజలకి మరింత గొప్ప పౌర సేవలు అందించాలని సంకల్పంతో సతీష్ బాబు గారు ఉన్నారు అని తెలియజేసుకుంటాం. చాలా